దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో యేసు మహిమ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రభుని ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మోసుకొని మన గృహాలకు రావడానికి ప్రభు చూపిన కృప, అంతేకాదు మీ అందరి ప్రార్థన, నా ఆశ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వలన మరలా మీకు వర్తమానం అందించే కృప ప్రభు నాకు ఇచ్చారు. ప్రభునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. దేవుని వాక్యాన్ని విందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 34వ వచనం. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నా నాయన. ఈరోజు నా ప్రభువా, ప్రేమ కలిగిన నీ మాటలు, శక్తి కలిగిన మీ మాటలు ఇదిగో నా నాయన ఈ సాధనం ద్వారా ప్రపంచానికి వెళుతున్నాయి ప్రభువా. ఎవరు ఏ ఇంటిలో ఏ పరిస్థితుల్లో మీ మాటలు వింటున్నారో ఎరిగిన దేవుడవు నా నాయన. ఆత్మరూప, ప్రేమాస్వరూప, మీ నామానికి స్తోత్రాలు. వాక్యం ఇచ్చిన బిడ్డలను అయ్యా అందిస్తున్న నన్ను మీ యొక్క రెక్కల నీళ్ళలో మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు భరించిన శ్రమలు. యేసు ప్రభువారు భూమి మీద ఉండగా తనకు ఏం జరగబోతుందో అనగా ప్రభువారికి ఎలాంటి శ్రమలు కలగబోతున్నాయో శిష్యులను దగ్గర తీసుకొని చక్కగా వివరించారు. అనగా ప్రవచన రీతిలో చెప్పారు. బైబిల్ గ్రంథంలో దేశాల గురించిన ప్రవచనం, వ్యక్తుల గురించిన ప్రవచనం, అలాగే అనేక పట్టణాల గురించిన ప్రవచనం ఉన్నది. అలాగే యేసు ప్రభు వారి గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఇంక కొద్ది దినాలలో సిలువకు అప్పగింపబడే ఆ సమయాన యేసు ప్రభు వారు శిష్యులకు ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారంటే, వారు ఆయనను అపహసించి 1, 2 ఆయన మీద ఉమ్మివేసి, 3వది కొరడాలతో ఆయన కొట్టి, 4వది ఆయన చంపుతారు. ఈ వర్తమానము వింటూ ఉండగానే మీ జీవితాలలో ప్రభు అద్భుతం చేస్తాడు. హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి పాపాన్ని నా ప్రభు తీసేయబోతున్నాడు. మీ ఒంటిలో, ఇంటిలో ఏ చీకటి క్రియలున్నా ఈ వాక్యపు శక్తి వాటిని తరుముతుంది. దేవునికి మహిమ కలుగును కాక. మొదటగా ప్రభు చెప్పిన మాటలో వారు ఆయనను అపహసించి అనే మాట తీసుకుంటున్నాను. యేసు ప్రభు వారిని ఎవరెవరు అపహసించారంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో అధికారులు ఆయనను అపహసించారు. తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో వేలాడబడుచున్న నేరస్తుల్లో అనగా బందిపోటు దొంగల్లో ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని అపహసించాడు లేక దూషించాడు. తర్వాత హేరోదు, లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనంలో హేరోదు కూడా యేసు ప్రభు వారిని హేళన చేశారు, లేక అపహసించాడు, లేక నవ్వాడు. తర్వాత యేసు ప్రభు వారిని సిలువేసే ఆ మార్గంలో కొంతమంది తలలు ఊపుచూ, నీకు ఈ బాధ పడిందా, నీకు ఈ ఒక గతి పట్టిందా అన్నట్టుగా యేసు ప్రభు వారిని వారు కూడా హేళన చేశారు, అపహసించారు. ఇంకా ఆ మాట ఎక్కడుందంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుండి 40వ వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే మత పెద్దలు వీళ్ళు కూడా యేసు ప్రభు వారిని అపహసించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 41, 42 వచనాల్లో ఈ మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకెవరు అపహసించారంటే,
27వ అధ్యాయము మత్తయి సువార్త 30 వచనములో సైనికులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని హేళన చేశారు. రైట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ఇంతమంది హేళన చేశారు, నవ్వారు, దుర్భాషలాడారు, వెక్కిరించారు. ఎందుకు అంటే యేసు ప్రభు యొక్క ఆ ప్రేమ తెలియక, యేసు ప్రభు యొక్క ఆ శక్తి తెలియక. ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసు ప్రభుని అపహసిస్తున్నారు. దేవుని పిల్లలు ఇందుకు ఈ విషయాన్ని బట్టి ఆశ్చర్యపడే అవసరంలా. ఎందుకంటే ఈ అపహసించే ఆ దురాత్మ ఇప్పుడు కాదు, యేసు ప్రభు కాలంలోనే ఉంది. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వాళ్ళు, అపహసించిన వాళ్ళు ఆ రోజు మేము హీరోలు అనుకున్నారు. కానీ కొద్ది దినాల తర్వాత, అనగా 3వ రోజు యేసు ప్రభు తిరిగి లేచేసరికి సిగ్గుపడ్డారు వాళ్ళు. ఈరోజు వాక్యం ఇచ్చిన సహోదరి, నీవు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మందిరానికి వెళుతున్నప్పుడు నీ బంధువులు, నీ స్నేహితులు అనేకులు నిన్ను హేళన చేస్తున్నారేమో, నవ్వుతున్నారేమో, భయపడవద్దు. ఆ నవ్వే ఆ దురాత్మ, హేళన చేసే దురాత్మ, అపహసించే దురాత్మ నీ వెంట పడుతుంది. మనుషుల్లో ఉండి ఏదో విధంగా నిన్ను లోకంలో లాగాలని, పాపంలో లాగాలని, ప్రభు సన్నిధి నుండి తప్పించాలని, వాక్యముల నుండి తప్పించాలని అపవాది ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. కాబట్టి నీవు వాటి ఆ మాటలు నీవు అసలు మనసును పెట్టుకోవద్దు. చెవులు ఉన్నా లేనట్టుగా ఉండు. దేవునికి స్తోత్రం. నీవు అంటున్నావు, అయ్యా మా బంధువులే హేళన చేస్తున్నారు, మా రక్త సంబంధులే హేళన చేస్తున్నారు, నా తోబుట్టువులు హేళన చేస్తున్నారు, యేసు ప్రభుని నమ్ముకున్నావా నీవు అని నవ్వుతున్నారు. కొంతమంది అయితే వెక్కిరిస్తున్నారు. కొంతమంది నేను చనిపోయాను అని అనుకుంటున్నారయ్యా అని అంటున్న వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, నిన్ను నవ్వకముందు నీవు ఆరాధిస్తున్న ప్రభుని నవ్వారు. నిన్ను హేళన చెయ్యకముందు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుని హేళన చేస్తారు. కాబట్టి నువ్వు దిగులు పడవసరంలా. ఈరోజు వాక్యం అందిస్తున్నా నా ఒక విషయంలో కూడా ఎంతమంది హేళన చేశారు, నవ్వారు. వెర్రివాడు అని అనుకున్నారు, పిచ్చివాడు అనుకున్నారు, యేసు ప్రభు పిచ్చి పట్టిందన్నారు. నేనేమన్నాను తెలుసా? పట్టాల్సిన పిచ్చే పట్టిందని చెప్పాను. దేవునికి స్తోత్రం. నవ్విన వాళ్ళ మాట విని నేను వెనక్కి వెళ్ళిపోతే ఈరోజు ఈ కృపల నుండి నేను బయటకు వచ్చేసేవాడిని. అయ్యో, ప్రభు సేవను చేతులారా జార విడుచుకునే పరిస్థితి వచ్చేది. ఆ ప్రభు రాజ్యాన్ని నేను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఎంతో మంది నా దగ్గరకు వచ్చి ఎన్నో రకాల బోధ చేశారు, ప్రభు నుండి వెనక్కి లాగాలని. నవ్వారు, వెక్కిరించారు, హేళన చేశారు. కానీ నేను ప్రభు వైపు చూస్తూ, నా మట్టుకు ఈ ఒక ఘనత నాది కాదు, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిదే. ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు కనుక నన్ను నడిపిస్తున్నాడు. నన్ను ప్రేమించిన ఆ ప్రభువే ఈరోజు ఈ ఒక సత్య మార్గములో, ఈ ఒక కృపా మార్గములో, ఈ ప్రేమ మార్గములో, ఈ పరలోక మార్గములో, ఈ కనికరం కలిగిన సత్య స్వరూపి యొక్క మార్గములో, జీవ ప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభు మార్గములో పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. నా జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవుడు అప్పచెప్పాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇంకా నవ్వేవాళ్ళు, ఎక్కిరించేవాళ్ళు ఎంతమంది ఉన్నా పట్టించుకోవసరంలా. ఎందుకంటే నన్ను పట్టించుకునే నా ప్రభు ఉన్నాడు కాబట్టి, సిలువలో ప్రాణం పెట్టిన నా ప్రభు ఉన్నాడు కాబట్టి, నా కొరకు రక్తం కార్చిన నా ప్రభు ఉన్నాడు కాబట్టి పట్టించుకునే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. రెండవది, యేసు ప్రభు అన్ని ఏం చేస్తారంటే, యేసు ప్రభు వారి మీద ఉమ్మి వేశారు. ఒకటి, ఆయనను అపహాస్యం చేశారు. ఇంకా ఆయన మీద ఉమ్మి వేశారు. మార్క్స్ వార్త 14:65 అక్కడ కొందరు, అనగా ప్రధాన యాజకుడి దగ్గర ఉన్నటువంటి కొందరు యేసు ప్రభు ముఖాన ఉమ్మి వేశారు. అలాగే మత్తయి వార్త 27:30 సైనికులు కూడా యేసు ప్రభు మీద ఉమ్మి వేశారు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావా? ఛీ,
ఆ కులం తక్కువలతో కలిసి ప్రార్థనకి వెళ్తున్నావా? ఛీ అని నిన్ను ఎవరైతే ఛీ అని కొట్టి నీ ముఖాన ఉమ్మి వేస్తున్నారో నీవు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, నీ మీద నా మీద ఉమ్మి వేస్తున్న వారి గురించి ఆలోచించక, అయ్యో నాకంటే ముందు నా ప్రభు మీద ఉమ్మి వేశారు అని మనము ఈ వాక్యాన్ని బట్టి ధైర్యపడాలా. దేవునికి స్తోత్రం. ప్రభు ఒక చక్కటి మాట అన్నాడండి, లోకములో ఉన్నారు కనుక శ్రమ రాక తప్పదన్నాడు ప్రభు. ఈ లోకము సాతాను యందు ఉంది, ఈ లోకము దుష్టుని యందు ఉంది. ఈ లోకానికి దేవుని మాటలు నచ్చవు, వెలుగు సంబంధమైన మాటలు నచ్చవు, పరిశుద్ధమైన మాటలు నచ్చవు. దేవుడి గురించి చెప్తే దేవుడి గురించే తీసే లెక్క లేకుండా ఉంటుంది. కొంతమంది మనుషుల్లో కూడా దుర్రాత్మ ప్రవేశించి ఆ దుర్రాత్మ ఆ మనుషుల్ని వాడుకుంటుంది. కానీ ఆ మనుషులకు అర్థం కావటంలే. ఈ రాత్రి ఈ సమయంలో ఈ సువార్త వినబడుచున్న గృహాలలో, ఈ వాక్యము వినబడుచున్న గృహాలలో నా ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న బిడ్డలను చీకొట్టాడు, అసహించుకున్నాడు. వాళ్ళని చంపాలని ఒక ప్రత్యేకమైన టైం తీసుకున్నాడు. దమస్కు ప్రాంతంలో వెళుతున్నాడు. అదే సమయంలో ప్రేమామూర్తి దర్శించాడు, పట్టుకున్నాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒకప్పుడు లోక మార్గములో, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉన్న ఆ సౌలు పట్టబడి దేవుని ప్రేమ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, యేసు ప్రభు పరిశుద్ధుడని ఆయన అనేకులకు చెప్పడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో ఒక సాధనంగా అపోస్తుడైన పౌలు గారిని ప్రభు వాడుకున్నాడు. ఒకప్పుడైతే చీకొట్టాడు. అసలు యేసు ప్రభు పేరు వింటేనే బీపీ పెరిగిపోయేదేమో సౌలు గారికి. యేసు ప్రభువు నమ్ముకున్న ప్రజలంటే, మీరు అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చూస్తే సంఘానికి హింస కలిగిందట, సంఘము చెదిరిపోయింది. అలాగే స్టెఫెన్ విషయంలో కూడా స్టెఫెన్ని రాళ్లతో రువి చంపినప్పుడు ఈ సౌలు సమ్మతించాడు. ఇలాంటి సౌలును నా ప్రభు పట్టుకొని ఆయన చేతిలో ఒక సాధనంగా ఈ భూమి మీద వాడుకున్నాడు. పౌలు పత్రికలు నిజంగా సారం కలిగిన పత్రికలండి. ఆ పౌలు పత్రికలు చదవండి. సంఘాలు కట్టబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి. మనసు యేసుక్రీస్తు ప్రభు మీద స్థిరంగా ఉండే ఆ హృదయము ఆ పత్రికలు చదివినప్పుడు దేవుడు ఇస్తాడు. పరిచర్య ఏంటో పౌలు గారు చక్కగా రాశాడు. దేవుని పనికి ఇచ్చే విషయం గురించి చక్కగా రాశాడు. భార్యాభర్తల గురించి పౌలు గారు చక్కగా పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు హేళన చేస్తున్నవారు, లేక నీ ముఖాన ఉమ్మి వేస్తున్నవారు, నిన్ను వెక్కిరిస్తున్నవారు, ఛీ అని అంటున్నవారు, ఏదో ఒక రోజు ప్రభు పట్టుకోబోతున్నాడు. ఒకప్పుడు మనం కూడా అంతే కదండి. యేసు ప్రభు యొక్క ప్రేమ తెలుసా? తెలీదు. ఆ కరుణామయుడి, ఆ కనికల స్వరూపుడి యొక్క ప్రేమ మనకు తెలుసా? లేదు. ఈరోజు ఆయన ఆకర్షించి, ఆయన బయలుపరిచి, ఆయన ప్రేమించి, ఆయన మనం నడిపిస్తుంటే నడుస్తున్నాం. కానీ ఇది మన గొప్ప కాదు. మన సహోదరులు వాళ్ళు కూడా త్వరగా రాబోతున్నారు. హల్లెలూయా. నా ప్రభు వారిని ఆకర్షించబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎందుకు యేసు ప్రభుని ముఖం మీద ఉమ్మి వేశారంటే, వాళ్ళ దృష్టిలో తక్కువ అంచనా వేశారు. యేసు ప్రభుని తక్కువ అంచనా వేశారు. చాలా తక్కువ చేసి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు లోకానుసారంగా ఉండవు, పాపానుసారంగా ఉండవు. యేసు ప్రభు యొక్క బోధ పాపాన్ని ఖండిస్తుంది. యేసు ప్రభు యొక్క బోధ లోక సంబంధమైన వాటిని ఖండిస్తుంది. యేసు ప్రభు యొక్క బోధ పరలోకానికి చేర్చే బోధ, అధికారముతో కూడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ బోధ వాళ్ళకి నచ్చలా.
అదే లోకానుసారంగా బోధ చేస్తే, ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, 10 మంది పోగవుతారు. దేవుడి గురించి లేక యేసు ప్రభు గురించి మాట్లాడితే మాకు అక్కర్లేదు, మాకు అవసరం లేదు అంటారు. లోకము దేవుణ్ణి తక్కువ చూస్తుంది. అప్పుడే లోకానికి తిప్పలు తప్పటంలా. వాక్యం ఇచ్చిన సహోదరి, నీవు దేవుణ్ణి ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు. దేవుని వాక్యాన్ని తక్కువ అంచనా వేయవద్దు. దైవజనుడిని తక్కువ అంచనా వేయవద్దు. ఎందుకంటే ఈ వాక్యము నిన్ను నన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు అంటున్నావు, అయ్యా నా బంధువులు నన్ను వెలివేశారు, యేసు ప్రభు నమ్ముకున్నందుకు నన్ను త్రోసివేశారు అని ఒకలా బాధపడుతున్నావేమో. అయ్యా నన్ను వాళ్ళ ఇంటికి రానిటం లేదు, నన్ను అటు పోనిటం లేదు అని. అమ్మా, ప్రభుని జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం ద్వారా ఆదరింపబడు. ఎవరు నిన్ను విడిచినా ప్రభు నిన్ను విడువడు. యేసు ప్రభు వారు పడ్డ శ్రమలే ఇవి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశారంటే కొరడాలతో కొట్టారు. 1, ఆయన అపహసించారు. 2, ఆయన మీద ఉమ్మి వేశారు. 3, ఆయన్ని కొట్టారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనంలో ఆయనను కొరడాలతో కొట్టించారు. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనంలో అర్ర చేతులతో సరచి కొట్టారు. చూసారా, గమనించారా? అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రెల్లు తీసుకొని తల మీద కొట్టారట. అంటే కొరడాలతో కొట్టారు, అరచీలతో కొట్టారు, ఇంకా రెల్లుతో కొట్టారు. లూకా సువార్త 19వ అధ్యాయం 63, 64 వచనాల్లో మనుషులు కూడా యేసు ప్రభుని కొట్టారు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుని అపహసించారు, యేసుక్రీస్తు ప్రభుని ముఖం మీద ఉమ్మి వేశారు, యేసు ప్రభుని కొట్టారు. ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డల్లో, అయ్యా నేను సువార్త అందించడానికి ఆ ఊరు వెళితే నన్ను కొట్టారు అని నువ్వు వేదన పడుతున్నావేమో. నిన్ను కొట్టక ముందు యేసు ప్రభు వారిని కొట్టారు. ఈ లోకము యేసు ప్రభు వారిని చాలా తక్కువ అంచనా వేసింది, చాలా పలసగా చూచింది. యేసు ప్రభు వారిని చూడండి ఎంతమంది కొట్టారో. సంఘ చరిత్రలో యేసు ప్రభు శిష్యులు మొదలుకొని ఇప్పటి వరకు సంఘము హింసింపబడతానే ఉందండి. సంఘము బాధపడతానే ఉంది. సంఘము యేసుక్రీస్తు ప్రభు పడ్డ శ్రమలన్నీ పడతానే ఉంది. సంఘములో నిజమైన దేవుని పిల్లలు దూషింపబడుతున్నారు, అపహసింపబడుతున్నారు, ఉమ్మివేయబడుతున్నారు, వెక్కిరింపబడుతున్నారు, అవమానింపబడుతున్నారు. అంతేకాదు కొంతమంది కొట్టబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల జీవిత చరిత్రను ఒకసారి మీరు చదివితే నిజంగా వాళ్ళందరూ కూడా బహుభయంకరమైన శ్రమలు అనుభవించిన వాళ్ళే. ప్రియ బిడ్డలారా, వీళ్ళు ఈ విధంగా చేసి ఇన్ని రకాల బాధలు పెట్టి ఏమనుకున్నారంటే మేము సక్సెస్ అయ్యామనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుని వీళ్ళు చంపివేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 34వ వచనం. చనిపోయిన తర్వాత ఒక సైనికుడు యేసు ప్రభు యొక్క ఆ ప్రక్కలో బళ్ళెం పొడిచాడు. ఎప్పుడైతే పొడిచాడో నీళ్లును రక్తమును కార్యను అని రాయబడింది. అంత భయంకరమైన మరణము యేసు ప్రభు వారి శిలువలో భరించారు. అంతేకాదు ఆయన శిలువలో కేకలు వేసి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన శిలువలో మరణించాడు. యేసయ్య ఏ విధంగా చెప్పాడో, తన గురించి తాను ఏ విధంగా ప్రవచించాడో
అలాగే అది ఎంత నెరవేర్పడింది. ఆయన అపహసించారు, ఆయనను ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయనను కొట్టారు, అలాగే ఆయన చంపివేశారు. వాళ్ళు అనుకున్నారు సక్సెస్ అయ్యామనుకున్నారు. కానీ 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు అక్కడ గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధికి వాళ్ళు కాపలా ఉన్నారు. ఈ విషయంలో నాకు కొంచెం నవ్వు వస్తుంది. ప్రపంచ చరిత్రలో సమాధి దగ్గర ఎవరినైనా కాపలా ఉంచారా, సమాధికి ఎవరైనా సీల్ చేశారా అంటే నాకు తెలిసి యేసు ప్రభు సమాధి అనుకుంటాను నేను. ఆ సమాధి చుట్టూ కాపలా వాళ్ళు ఉన్నారట, ఆ సమాధికి సీల్ చేశారంట, సీల్ వేశారు. ఎవరు కూడా సమాధి దగ్గర రావడానికి వీల్లేదు, వచ్చినా ముట్టడానికి వీల్లేదు. అయితే ఏం జరిగిందంటే దేవుని దూత పరలోకం నుండి దిగివచ్చి ఆ రాయిని దొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు. అయితే కాపలా వారు ఉన్నారు కదా, ఇదంతా చూస్తున్నప్పుడు ఆ మెరుపు లాంటి ఒక మెరుపును వాళ్ళు చూసినప్పుడు కావలి వారంట వణికి చచ్చిన వారి వలె ఉన్నారంట. గడగడ గడగడ గడగడలాడిపోయారు. అంటే మాట లేదు, పలుకు లేదు. ఎవరికి? కావలి ఉండే వాళ్ళకి. ఎందుకని? ఆయన దేవుడు వణికిపోయారు. దేవుడు జోలికి వెళ్ళకూడదు. దేవుడు దెబ్బ కొట్టిన దాకా, దేవుడు పట్టుకున్న దాకా, దేవుని శక్తి కనపరిచిన దాకా కావలి వారు కావచ్చు, అక్కడ ఉన్నవారు కావచ్చు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తానే ఉన్నారు. దేవుడు కూడా దూతను పంపించి ఏం చేశాడు? ఆ రాయిని దొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు. భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు, ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కావలి ఉన్నా లేచినాడురా, సమాధి గెలచినాడురా యేసు. సహోదరులారా, యేసు ప్రభుని తక్కువ అంచనా వేస్తూ, యేసు ప్రభుని హేళన చేస్తున్న వారులారా, యేసు ప్రభు బిడ్డలను నవ్వుతున్న వారులారా, వెక్కిరిస్తున్న వారులారా, యేసు ప్రభు బిడ్డలను కొట్టుచున్న వారులారా, యేసు ప్రభు యొక్క శక్తి మీకు తెలియదయ్యా. మీరు నవ్వేది ఎవరిని? సౌలుతో ప్రభు మాట అన్నాడు, సౌలా నీవు నన్ను హింసించుచున్నావు, నువ్వు హింసించుచున్న యేసుని నేనే. యేసు ప్రభు బిడ్డలను హింసిస్తే యేసు ప్రభుని హింసిస్తున్నట్టే. తెలియక, అర్థం కాక సహోదరులు అలా చేస్తున్నారు. అయ్యా, దేవుని యొక్క కోపం వస్తే తట్టుకోలేరు బాబు. దేవుని బిడ్డలను ఏమనద్దు. నీ రక్షణ కొరకు వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. నీ రక్షణ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క ప్రేమ నీకు చూపిస్తున్నారు. నీవు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతావో అని నిన్ను రక్షించటానికి ఇదిగో దైవజనుల నుండి దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ ఒక మరణము నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించటానికే సిలువలో ఆ ప్రాణం పెట్టిన ఆ ప్రియ ప్రభు యొక్క ఆ ప్రేమ ఈ రోజు నిన్ను పట్టుకుంటుంది. సహోదరుడా, ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకో. ఇప్పుడు వరకు దేవుని బిడ్డను దూషించావా, వెక్కిరించావా, హేళన చేశావా? నా ప్రభు ప్రేమ నిన్ను పట్టుకుంటుందయ్యా. ఆనాడు సౌలును ఏ విధంగా ప్రభు పట్టుకున్నాడో ఇప్పుడు ప్రభు నిన్ను పట్టుకోబోతున్నాడు. నువ్వు ఉన్న చోటునే, ఉన్న పాటునే మోకరించు. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఆ ప్రేమామయుడు చేతులు నీ మీదకి దిగి వస్తున్నాయి. ఆ ప్రేమామయుడు కార్చిన రక్తధారులు నీ మీదకి దిగి వస్తున్నాయి. ప్రభువా, ఇక నుండి నా పని చేయను ప్రభువా. అయ్యో, మా గ్రామంలో మా బంధువులు, మా స్నేహితులు వారి మందిరానికి వెళ్తున్నా, అయ్యా
నీ పాదాలు నమ్ముకున్నా నేను వాళ్ళ జోలికి వెళ్ళను ప్రభువా. తీర్మానం చేసుకోండి. ఒకవేళ దూషింపబడుతున్న సంఘమా, బాధింపబడుతున్న సంఘమా, వెక్కిరింపబడుతున్న సంఘమా, కొట్టబడుతున్న సంఘమా, మీరు ఇంకా దేవుని మహిమతో నింపబడబోతున్నారు. నా ప్రభు మీకు తోడుకొండబోతున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో బిడ్డలందరిని బలపరచండి, ఆశీర్వదించండి. నీ దాసు నన్ను మీరు మరుగుపరిచి మాట్లాడిన మాటలకై స్తోత్రము నా నాయన. ఈ మాటలు శక్తి కలిగి, జీవం కలిగి, మహిమ కలిగి ప్రతి ఇంటిని ఆవరిస్తుందని నమ్ముతున్నాను ప్రభువా. అయ్యా, ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాదన్నావు. నా యేసయ్యా, నిరుపేద బిడ్డలు ఎంతో మంది ఈ టీవీ పరిచయం కొరకు నా నాయన అయ్యా ప్రభు వారి గుప్పిలు విప్పుతున్నారయ్యా. అయ్యా, వారి కష్టార్జితం నా నాయన అయ్యా ఈ పనిలో అయ్యా విత్తుతున్నారు ప్రభువా. అలాంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కృప చూపించండి. ఎన్నో ఆత్మలు మీరు పట్టుకోబోతున్నందుకు వందనాలు. ఇప్పుడే ఆత్మ కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. సహాయం చేయండి, దీవించండి, బలపరచండి. అయ్యా, టీవీ పరిచర్య కొరకు ఇక అనేకులను నా నాయన అయ్యా మీరు ప్రేరేపించి ముందుకు తీసుకురామని అడుగుతున్నా. అయ్యా, మీ కార్యం జరిగించి మహిమ పొందమని అద్భుతం జరిగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ నీ దాసులను వాడుకుంటున్నందుకు వందనాలు. ఇంకా ఈరోజు నా నాయన వాక్యం ఇచ్చిన బిడ్డల్లో ఎవరైనా బలహీనలుగా ఉన్నారేమో ఇప్పుడే ముట్టి బాగు చేయండి. ప్రతి అవసరత ఆకర్త తీర్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడనే యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దీవెనలు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరికీ ప్రభు కృప తోడైండి సమాధానంతో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ బిడ్డలారా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదా, మాకు తెలియచేయండి. ఈ వాక్యము మీరు వింటమే కాదు కానీ అనేకులు వినటానికి మీ వంతు సహకరించండి. అంతేకాదు ఈ ఒక టీవీ పరిచర్య కొరకు సహకరించాలి అని కొంతమంది తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ స్క్రీన్ మీద గూగుల్ పే నెంబర్ ఉంది. మీరు మీ యొక్క కానుకలను టీవీ పరిచర్య కొరకు అందించాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకై ఫోన్ నంబర్ 8985993619